హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ముచ్చట్లు. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ గురించి రోజుకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అందరం బాగుపడడానికి ట్రై చేద్దాం. సో ఇవాళ రోజు మార్చ్ 26th వచ్చింది. ఇవాళ పెద్దగా నిఫ్టీలో నాకైతే ఎక్కువ వర్కౌట్ అనిపించలేదు. అంటే నా స్టాండర్డ్స్, నా ఎంట్రీస్, నా ఎగ్జిట్స్, నా స్ట్రాటజీస్ ప్రకారం. బట్ హౌఎవర్ 4 ఎంట్రీస్ అయితే దొరికాయి మనకి. బట్ అందులో 3 అయితే నాకు ఏ సెటప్ కాలేదు కాబట్టి, అంటే ఏ ప్లస్ సెటప్ అవ్వలేదు కాబట్టి నేను ఎంటర్ చేయలేదు. ఒక చోట ఏ ప్లస్ సెటప్ అనిపించింది, ఎంటర్ అయ్యాను. బట్ అట్ ది సేమ్ టైం నా ట్రైలింగ్ స్టాప్లో సెట్ అయిపోయింది. సో ఇవాళ పెద్దగా నేను సబ్ పంచ్లకు పోయాను. ఇవాళ నో లాస్ నో గైడ్ వచ్చింది. సో ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఫస్ట్ 3 ఎంట్రీస్ ఇక్కడ వచ్చేసి పొద్దున్నే 10:30 లోపు అయిపోయినాయి. నా 10:30 లోపే నాకు నా స్ట్రాటజీ వాడుకుని 3 ఎంట్రీస్ అయితే వచ్చేసినాయి. బట్ యాజ్ ఎ సెట్ ఏ ప్లస్ సెటప్స్ కావు ఇవి. ఏ సెటప్స్ వచ్చాయి కాబట్టి నేను తీసుకోలేదు. నా సెటప్ వచ్చి ఇక్కడ అరౌండ్ 2 o'clock నాకు నా ఎంట్రీ దొరికింది. కానీ స్టాప్ లాస్ ఎంట్రీ హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. నేను కొంచెం నా డైరెక్షన్ నడుస్తుంది అనగానే నా స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. పెద్ద ఇదిగో ఇక్కడ నా 2:07 నా ఎంట్రీ వచ్చింది. కొంచెం 2:11 వరకు వెయిట్ చేస్తాను. నా డైరెక్షన్లో పోతుంది అనుకున్నప్పుడు నా ఎంట్రీ నేను స్టాప్ లాస్ దగ్గర పెట్టేసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ హిట్ అయిపోయింది. బట్ ఏం చేద్దాం, నా స్టాప్ లాస్ తీసుకున్నాక మార్కెట్ అనేది డైరెక్షన్లో పోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20% అండి. ఈ రిస్క్ ఏదైతే ఉందో 20% రిస్క్ ఇది. బట్ నా రివార్డ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 50%. అంటే ఇంత పెద్ద మూవ్ని మిస్ అయిపోయా. బట్ అంత ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ రోజు పోయినా కానీ రేపు రోజు ఉంది, ఎల్లుండి రోజు ఉంది, చాలా రోజులు ఉన్నాయి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సో పొద్దునుంచి ఎట్లయిందంటే మార్కెట్ నన్ను బాగా ఊహించడానికి ట్రై చేసింది, బాగా వెల్కమ్ చేయడానికి ట్రై చేసింది, బాగా టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది. బట్ నేనైతే ఎక్కడ అసలు నా రూల్స్కి ఎగేయించుకున్నప్పుడు ఇది కూడా ఇచ్చేయలేదు నేను. ఎట్లా అంటే మార్కెట్ కూడా పొద్దునుంచి నా కోసం ఇట్లా వెయిట్ చేస్తూ కూర్చుంది. ఇంకో ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంది. నేను ఇప్పుడు నేను వస్తా అని. కానీ అది వేసిన బిస్కెట్లు నేను పడలేదు. కొంచెం ఇలా అయింది పొద్దున్న సీను. తీదోదా అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. అలా జరిగింది. పొద్దున్నుంచి కూడా చాలా ట్రై చేసింది మార్కెట్ వెల్కమ్ చేయడానికి, నా స్టాప్ లాస్ హిట్ చేయడానికి, నా స్టాప్ లాస్ నాకు లాస్ చేయడానికి చాలా ట్రై చేసింది. బట్ నా రూల్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ అటెంప్ట్ అవ్వలేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఫస్ట్ మార్నింగ్ రోజు 10:30 లోపు 3 ఎంట్రీస్ ఎట్లా వచ్చినాయంటే, నేను ప్రీవియస్ డే ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేసుకున్నా. నిన్న ఆర్డర్ బ్లాక్ ఎక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 o'clock నుంచి. అంటే యాజ్ యూ కెన్ సే 25th రోజు 2 o'clock నుంచి నా ఆర్డర్ బ్లాక్ స్టార్ట్ అయింది 5 minutes టైం ఫ్రేమ్లో. అక్కడికి పొద్దున్న ఓపెనింగ్ అయిపోయింది. ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. అసలు యాక్చువల్గా అయితే 9:25కి ఎంటర్ అవ్వాల్సింది. బట్ ఇది నా ఏ ప్లస్ సెటప్ అయితే కాదు. నేను ఏ ప్లస్ కోసం వెయిట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఒక రోజు పోయినా పర్లేదు, వారంలో 2 రోజులు పోయినా పర్లేదు, నెల మొత్తం మీద హార్డ్లీగా 3-4 ఎంట్రీస్ దొరికినా పర్లేదు. బట్ నాకైతే ఏ ప్లస్ సెటప్ ఉంటే నేను ట్రేడ్ చేస్తాను. ఆ ఏ ప్లస్ సెటప్లో లాస్ వచ్చినా పర్లేదు, ప్రాఫిట్ వచ్చినా పర్లేదు. బట్ నేనైతే ఏ ప్లస్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ దగ్గర వచ్చింది నా ఫస్ట్ ఎంట్రీ. ఇది వర్కౌట్ కాలేదు. అండ్ అట్ ది సేమ్ టైం నిన్న ఆల్మోస్ట్ 3:27కి ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఒకటి ఫామ్ అయింది. ఇది కూడా నా ఏ ప్లస్ సెటప్ కాదు, అందుకని నేను తీసుకోలేదు. మళ్ళీ సేమ్ పొద్దున్న వచ్చిన నిన్న 5 minute ఆర్డర్ బ్లాకే అరౌండ్ నా 10:36కి మళ్ళీ టెస్ట్ చేసింది. బట్ అగైన్ అది కూడా నా ఏ ప్లస్ సెటప్ కాదు కాబట్టి నేను అక్కడ కూడా అవాయిడ్ చేశాను. సో పొద్దునుంచి ఏంటంటే అది ట్రై చేస్తూ ఉంది లాక్కోవడానికి, నేను రాలేదు. బట్ నేను డిఫెన్సివ్ ప్లేయర్ కాబట్టి నేను ఎంటర్ అవ్వలేదు. మేబీ ఒకవేళ అగ్రెసివ్ ప్లేయర్స్ ఉంటే డెఫినెట్లీ కొంచెం ప్రాఫిట్స్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ మూడు అట్లీస్ట్ ఒకటితో పట్టుకునేవాళ్ళు. యాజ్ యూ కెన్ సీ ఒక్కొక్కటి 1:3, 1:2.3, 1:2, ఆల్మోస్ట్ ఆల్ బేసికలీ 1:2 ట్రేడ్స్ అయితే వచ్చినాయి. కానీ పొద్దునుంచి నాకు ఆ 3 రాలేదు. బట్ నాకు ఇక్కడ వచ్చింది, ఇందాక చూపించినట్టుగా ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు నేను దంచి అట్లా చూపిస్తే కనుక నాకు ఆల్మోస్ట్ ఇది నా ఏ ప్లస్ ట్రేడ్ అంట. ఏ ప్లస్ ఎందుకు అయింది అంటే ఇవాళ రోజునే 126కి నాకు ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది. ఇవాళ రోజులో టెస్ట్ అయింది. సో నాకు డెఫినెట్లీ బేరిష్ ప్రెజెన్స్ అయితే నాకు అనిపించింది, సెల్లర్స్ ఉన్నారని నాకు అనిపించింది. అందుకే నేను ముందే
ఎక్కడ ఎంటర్ అయిపోయాను. కానీ నా దరిద్రానికి ఏం చేస్తాం, ఈ కొంచెం డైరెక్షన్లో పోగానే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నేను ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. అదర్వైజ్ ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ ఇది, ఆల్మోస్ట్ ఆల్ 50% 56% ROI వచ్చేది వల్ల. బట్ ఈ సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏమన్నా ఉంటే మనకు తెలుస్తుంది ఏంటంటే, నాకు నిన్నటి రోజు 20% ROI వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో ఇవాళ రోజు 0 వచ్చినా పర్లేదు, రేపటి రోజు మైనస్ వచ్చినా పర్లేదు. నా టార్గెట్ ఏంటంటే నెలని ప్రాఫిట్స్లో క్లోజ్ చేయడానికి చూడాలి. సో ఇంకా ఈ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామంటే, చేయడానికి కూడా ఏముంది, ఇదే చేయాలి ఇంకా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో స్టాప్ లాస్ హిట్ అయిందని కానీ లాస్ వచ్చిందని కానీ బాధపడడం అనేది చాలా వేస్ట్ అండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇవాళ పోయినా కానీ రేపు ఉంటుంది, రేపు పోయినా ఎల్లుండి ఉంటుంది. సో చాలా టైం ఉంది కవర్ చేసుకోవడానికి, మళ్ళీ చేసుకుందాం. బట్ యాజ్ ఐ సెడ్, మన కాన్సెప్ట్స్ క్లియర్ ఉండాలి. ప్రతి ఎంట్రీ దగ్గర కూడా ఒక రీజన్ ఉండాలి, ఎందుకు ఎంటర్ అవుతున్నాము, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాము అని. నా అనాలిసిస్ ఏంటి, ఆ ఆర్డర్ బ్లాక్స్ ఏంటి, మీరు రిస్క్ మీరు డిఫైన్ చేసుకుంటే కనుక, మీరు అగ్రెసివ్ ప్లేయర్లా, మీరు డిఫెన్సివ్ ప్లేయర్లా మీరు చూసుకుంటే కనుక, మీకు నేర్చుకోవడానికి రెడీ ఉంటే కనుక నేను నేర్పడానికి రెడీ ఉన్నాను. యాజ్ ఐ సెడ్ 7998992375 ప్రతి వీడియోలో చెప్పేదే. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అంటూ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు ఆ స్ట్రాటజీస్ అని, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేస్తారో అవన్నీ నేర్పిస్తాను నేను. ఇది నా వాట్సాప్ నెంబర్. బిగినర్ టు అడ్వాన్స్ వచ్చి కోర్స్ 5000 అండి. ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఒకటే నాకు కావాలి, మిగతా అంతా నాకు వచ్చు అనుకుంటే కనుక 5000. సారీ, బిగినర్ టు అడ్వాన్స్ 10,000 అండి. నా బేసిక్స్ నుంచి కావాలి అంటే 10,000. నాకు ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఒకటి నేర్పిస్తే సరిపోతుంది అనుకుంటే 5000. సో చూడండి, చూసిన ఒకవేళ మీకు కంటెంట్ కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. నేను మీకు